చెప్పం కాబట్టి బయటైనా ఒకసారి చెప్పుకుందాము. ఎస్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే పెద్దలు బ్రహ్మానంద్ గారికి, సాయిరేష్ గారికి, నా సోదరులు మిగతా అందరికీ, సందీప్ కిషన్కి ప్రత్యేకంగా, అండ్ ఇప్పుడు వస్తున్న యంగ్ తరంగ్ రోషన్కి, అండ్ అలాగే మిగతా అందరికీ, మా హీరో సోహెల్కి, మిత్రులందరికీ కూడా నమస్కారం. బూట్కట్ బాలరాజు సోహెల్ నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళుగానే పరిచయం. ఈ 2 ఏళ్ళ పరిచయంలో దాదాపు ఒక 200 సార్లు మాట్లాడుకుని ఉంటాం. అంత క్లోజ్ అయిపోయాడు నాకు. సో ఆల్మోస్ట్ బాగా లోపలికి వచ్చేసాడు ఒక తమ్ముళ్ళలాగా. ప్రతి దానికి కూడా ఎలాంటి ఇది లేకుండా, లేదా నేను బిగ్ బాస్లోకి వెళ్ళాను, సెలబ్రిటీ అయ్యాను, 4 సినిమాలు చేశాను, అలాంటి ఏం లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. అక్కడ నాకు నచ్చేసాడు. సో అలాగే ఈ సినిమా వరకు వచ్చేసరికి ప్రాంతాల వారీగా ఈ మధ్యన యాస మీద సినిమాలు బాగా ఎక్కువగా రావటం, అవి బాగా సక్సెస్ అవ్వటం ఒక రైటర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకటే డిక్షన్, ఒకటే లాంగ్వేజ్తో సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఆ మధ్యన శ్రీకాకుళం యాసలో పలాస కావచ్చు, మొన్న ఈ మధ్య జాతిరత్నాలు కావచ్చు, బలగం కావచ్చు, రకరకాల యాసలతో సినిమాలు వస్తూ తెలుగులో కొత్త కొత్త కథలు రావడానికి, కొత్త కొత్త నేటివిటీని మనం ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరికింది. సో ఆ రకంగా బూట్కట్ బాలరాజు డైలాగ్స్ రాసిన కుర్రాడు రాకేష్ అనుకుంటా, చాలా బ్రహ్మాండంగా రాశాడు. కరీంనగర్ కుర్రాడు, ఇందాక ట్రైలర్ కూడా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ అబ్బాయికి అలాగే మిగతా టీం అందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్. మా తమ్ముడు సోహెల్ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని. ఎందుకంటే మనిషి అందంగా ఉంటే నటన తక్కువ ఉంటుంది, నటన బాగా ఉంటే మనిషి కొంచెం అటు ఇటుగా ఉంటాడు. ఈ మనిషి రెండు బాగున్నాడు, మనిషి బాగున్నాడు, యాక్టింగ్ బాగుంది. ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో కూడా చూశాను నేను. సో ఆ అబ్బాయికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, అలాగే ప్రొడ్యూసర్ పాషా గారికి ఈ సినిమా 1కి 10 డబ్బులు తీసుకురావాలని కోరుకుంటూ, అండ్ మా ప్రత్యేకంగా డైరెక్టర్ మా శ్రీనివాస్కి, బ్రదర్ శ్రీనివాస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ఇంకొకసారి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల్ గారు. రవి, నువ్వు ఇట్లా ఇంత సైలెంట్గా మాట్లాడేసి వెళ్ళిపోతే నీకు జ్వరం వచ్చిందేమో